हाय हेलो वेलकम डैड इन किचन। आज का हमारा प्रोग्राम है मशरूम पुलाव और करने को आए हैं महा कॉमेडियन क्वीन श्री लक्ष्मी जी। ये तेलुगु के बड़े महा कलाकार है, सुपरस्टार से भी कुछ कम नहीं है। इनके पास 30-40 साल की सर्विस है फिल्म इंडस्ट्री में और ये महा कलाकार है, बेस्ट कॉमेडी क्वीन है श्री लक्ष्मी जी। हमारे स्टूडियो को यूट्यूब चैनल को आए हैं मशरूम पुलाव बनाने के लिए। अम्मा नमस्ते। अम्मा नमस्कार अंडी, अंदरिकी नमस्कार। वेलकम टू डैडी इन किचन। ఈ రోజు ఈ డాడీ ఇన్ కిచెన్ లో మష్రూమ్ పులావ్ చేస్తున్నాం, చూద్దామండి। చలో ముందుగా బాండి పెట్టాలి, దాంట్లో ఆయిల్ 1 కిలోకి 1 బౌల్ నూనె వేసుకోవాలి। కొంచెం స్మెల్ కోసం నెయ్యి వేసుకోవాలి। నెక్స్ట్ ఇది వేడెక్కాక ముందుగా 4 యాలక్కాయలు, 1 ఇలాచి, పెప్పరు, లవంగాలు, బిర్యానీ ఆకు, పట్ట ఇవన్నీ వేసేయాలి। ఇప్పుడు సిమ్లోనే ఉండాలి। ఇది కొంచెం వేడెక్కాక ఉల్లిపాయలు వేయాలి। ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొంచెం వేగిన తర్వాత బాగా ఇంకా చెప్పండి అమ్మా సినీ జీవితం గురించి। నా సినీ జీవితం చాలా ఉంది, చాలా బోలెడంత ఉంది। క్రిస్పీగా చెప్పాలంటే నేను 1980లో వచ్చాను, వచ్చి ఇప్పటికీ 43 సంవత్సరాలు అవుతుంది। अम्मा 1970 में इंडस्ट्री को आए, अभी तक 1980 में 1980 में इंडस्ट्री में आए, अभी तक 43 इयर्स हो रहे। ఎన్ని సినిమాలు చేశారమ్మా? 1000 లోపల, तकरीबन 1000 సినిమా में मैडम యాక్టింగ్ किया। హీరోయిన్ గా చేశారమ్మా? హీరోయిన్ గా 2 సినిమాలు తెలుగు చేశా, 5 సినిమాలు తమిళ్, 3 సినిమాలు మలయాళం, తమిళ్, మలయాళం, తెలుగు అన్నీ 5, 3, 2 అలా చేశాను। దేంట్లోనూ హీరోయిన్గా రాలేదు, హీరోయిన్గా రాలేదు। నెక్స్ట్ 1980లో 2 జడ్ల సీత అందురించి కామెడియన్గా మంచి పేరు వచ్చింది। అది మా గురువు గారు జంజాల్ గారి వల్ల, ఆయన వల్ల నాకు లైఫ్ వచ్చింది। ఈరోజు మీ ముందు ఈ బిర్యానీ చేయడానికి అవకాశం కూడా ఆయన జంజాల గారే, అంత పేరు వచ్చింది। అక్కడి నుంచి శ్రీవారి ప్రామలేఖలు, 2 జడ్ల సీత, ఆనంద భైరవి, ఈ సినిమాలన్నీ చేశాను, చాలా సినిమాలు చేశాను। ఆ తర్వాత నుంచి ఇంకా కంటిన్యూగా అందరూ డైరెక్టర్లు 50 డైరెక్టర్స్తో అన్ని రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, మొత్తం రేలంగి నరసింహరావు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అందరు చాలామంది డైరెక్టర్స్తో దగ్గర నేను చేశాను। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత అమ్మ బ్రహ్మానందం సార్ గురించి బ్రహ్మానందం గారు, సిత్తివేలు, ఏవిఎస్, ఎంఎస్, నూతన్ ప్రసాద్, కోటా శ్రీనివాసరావు, కోదండ, అందరూ మొత్తం బాబు మోహన్ గారు, అందరూ ఆర్టిస్టుల దగ్గర నేను యాక్ట్ చేశాను। మొత్తం ఆల్ ఇన్ వన్ 50 పైనే ఉన్నారు కామెడియన్స్, అందులో ఫిమేల్ యాక్టర్ నేను ఒక్కదాన్ని।
ఆ సినిమా గుర్తుంటేనే నాకు ఇప్పుడే నవ్వు వస్తుంది. ఏది సినిమా గుర్తు చేసుకుంటే మీ సీన్లు మంచి సినిమాలండి అవన్నీ. బాగా మీకు ఇప్పుడు నా పక్కన ఇట్లా చూడటమంటే నాకు ఆశ్చర్యపోతున్నాను. అది ఏంటది పోయము చంటబ్బాయి సినిమా. చంటబ్బాయిలోనా రాయితో కొడతా. నేను కవిని కానన్న వారిని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రి కానన్న వారిని రాయెత్తి కొడతాను. అన్ని మంచి మంచి డైలాగులు అండి. అదేదో డిష్ పేరు ఏదో అంటారు, బాబు బంగాళా బాబు, బంగాళా బాబు, అరటిపండు లంబా లంబా, అరటిపండు లంబా లంబా. సరే టమాటాలు వేసేద్దాము. కాజు అన్నారు ఎక్కడ? కాజు, కొంచెం కాజు వేసుకున్నాము. కాజు తర్వాత టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసేసి నెక్స్ట్ బాగా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు. అది అమ్మా ఇట్లా మీకు యాక్టింగ్ అక్కడ స్పాట్లో పోయినాక డైరెక్టర్ చెప్తారా లేదు ముందే మీరు ప్రిపేర్ అవుతారా? లేదు లేదు, ముందే ప్రిపేర్ కావము. మాకు ఏమీ తెలీదు. మేము నిల్లుగా అసలు ఏవి బ్లాంక్గా వెళ్తే వాళ్ళు చెప్పింది మనం చక్కగా చేయడానికి వీలు ఉంటుంది. మన క్రియేషన్స్ ఏమి ఉండకూడదు. మన క్రియేషన్స్ ఉంటే వాళ్ళు చెప్పేది మన క్రియేషన్స్ కలపకూడదు. కలిపితే వాళ్ళు క్వాలిటీ వాళ్ళు అనుకున్న క్వాలిటీ రాదనమాట. అందుకనే మనం వాళ్ళు చెప్పింది కరెక్ట్గా చేస్తే చాలు. అది కొంచెం పచ్చిమిరపకాయ కోసుకోవాలండి. కడిగారా? అంతే. అయితే వాళ్ళు చెప్పినట్టే చేయాలి అంతే. తర్వాత మీరు అప్పటి నుంచి కామెడియన్గానే కంటిన్యూ. పచ్చిమిరపకాయలు వేసాము. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర వేసుకోవచ్చు. వేసి బాగా వేగించి పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా ఎందులో చెప్తా प्रेक्षक? చెప్పండి చెప్పండి. मैडम ने तेलुगु में 2 सिनेमा हीरोइन की तरह काम किया, वो फिल्में उतना नहीं चली. बाद में तमिल में भी 4-5 फिल्मों में काम किया और मलयालम में भी 2 फिल्में एज ए हीरोइन काम किए. बाद में हीरोइन उनको लक साथ नहीं दिया. बाद में उन्हें डायरेक्टर जंजाल जी कॉमेडियन की तरह स्क्रीन पे प्रदर्शन किया और तब से अभी तक सुपर कॉमेडियन क्वीन बन गई मैडम श्रीलक्ष्मी मैडम. అందరూ వాళ్ళ ప్రేక్షకుల అభిమానం ప్రేమతోటి ఇంత ఆర్టిస్ట్ అయ్యాను. ఇదిగో పసుపు వేయాలి. కారం కారం మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. లైట్గా వేసాను. నెక్స్ట్ గరం మసాలా, ధనియా పొడి. అమ్మ తెరపైన ధనియా పొడి. అమ్మ తెరపైన భర్తలకు ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టాలో, ఎన్ని విధాలుగా వాళ్ళను వేధించాలో, వంట రాకుండా భర్తతోటే వంట చేపించడం అలాంటి పాత్రలు పోషించి మేడం ఈరోజు మన స్టూడియోలో వచ్చి వంట చేస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉందమ్మా. నాకు కూడా సంతోషంగా ఉందండి. ఇలాగా మీకు ఇలాగా పొలావ్ చెయ్యాలి ఈ ఛానల్లో అని నాకు కూడా అదృష్టం ఉంది. దానికోసం నేను వచ్చి చేస్తున్నాను. సో ఈ మెంతు పొడి ఇది కదా కస్తూరి మెంతి అది వేద్దాం. సో ఇవన్నీ వేసిన తర్వాత మష్రూమ్స్ వేసేద్దాం. వేసింది ఉండండి, నేను మష్రూమ్స్ వేయాలి. మష్రూమ్స్ ప్రోటీన్ మష్రూమ్ తింటే మంచిది, మంచి ప్రోటీన్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, వయసు అయిన వాళ్ళ నుంచి హ్యాపీగా ఈ మష్రూమ్, పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు చక్కగా. మష్రూమ్ బిర్యానీ పులావ్ బాగుంటుంది. మష్రూమ్ పులావ్ సూపర్గా రెడీ అవుతుంది.
అమ్మ ఫ్లేవర్ వండుతా వస్తుంది, సూపర్ గా వస్తుంది. దీనిపైన ఎప్పుడు చూస్తాను అదే భర్తతోటే వండిస్తాను. ఇక్కడ చూడండి మరి ఇక్కడేమో చేయాలి ఇస్తున్నారు. ఒక్క నిమిషం అండి, అది వేయాలి, బియ్యం వేయాలి. అది మేము వడగట్టేసారా? పెరుగు వేయదా? లేదు, పెరుగు అంతా వేద్దాము. ఇది ఎలాగ, ఇది వాటర్ అంతా తీసేయాలి కదా, వాటర్ అంతా కొంచెం బాగా కలయబెట్టి మష్రూమ్స్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయాలి కదా, సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉండాలి. బియ్యం వేసేయాలి. రైస్ బాస్మతి రైస్. మీరందరూ వచ్చేయండి మా ఛానల్కి వచ్చి నేను చేసిన మష్రూమ్ పులావ్ తినడానికి రావాలి. లేదంటే మీ ఇంట్లో ఈ రెసిపీ చేసుకొని నేను చేసిన వంటగా తినాలి. అంతే కదండి? అది మష్రూమ్ పులావ్ సూపర్ అంటే సూపర్ 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 ఇది కూడా చూద్దాం. ఇక్కడ రండి. ఇది బాగా మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందా లేదా డౌట్, కొంచెం ఉప్పు అంతే వేసేయచ్చా? సరిపడే ఉందా అనేది తెలీదు. సరిపడే పెట్టింది ఆవిడ. అవునా? అయితే వేసేయండి. అదే ముందు మనకి ఉప్పు, ఆ ఉప్పుతోటి టేస్ట్. सबका राजा नमक राजा. नमक राजा. अम्मा हिंदी वस्तुलम्मा? थोड़ा थोड़ा आते. हिंदी సినిమాలో మేము చేశారా? नहीं किया. ఛాన్స్ రాలేదా లే చేయలేదా? నేను చేయలేదండి. మనకి తెలుగులోనే నాకు టైం లేదు. ఒక రోజుకి 3 షూటింగ్ చేశాను. సో దాంతో ఇంకా నేను తెలుగు ట్రాక్ ఎక్కిన తర్వాత ఇంకే లాంగ్వేజ్ లేదు, అంతా మిక్స్ అయిపోయింది బాగా. నెక్స్ట్ పెరుగు వేద్దాం కదా. పెరుగు ఇంత వేసాను, నేను సగం వేసాను. అదే సగం. అవునవును కొంచెం పెరుగు వేసేసి. వాసన అయితే బాగా వస్తున్నాము. సూపర్ టేస్ట్. అదే కూడా పనికిరాదు. నేను కారం అంత సరిపోతుందా ఇంకొంచెం చెయ్యాలా అనేది తెలియలేదు, వేసాను. తర్వాత చూసుకుందాం. కారం ఉప్పు వాళ్ళ రుచిని బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకుంటారు. నెక్స్ట్ వాటర్ వేసేద్దాం. 1 కిలోకి ఇంత వాటర్, 1 కిలో బియ్యానికి ఇంత వాటర్ వేసాం. ఇంకా కావాలంటే మష్రూమ్ పులావ్ చూసేద్దాం, చేసేద్దాం, అయినాక తినేద్దాం. అయ్యాక తినేద్దాం. ఓకేనా? చూసేద్దాం, చేసేద్దాం, తినేద్దాం. ఇప్పుడు మూత పెడుతున్నాను. 10 నిమిషాల్లో అయిపోతుంది. అంతే, 10 నిమిషాల్లో ఫినిష్. ఇప్పుడు మష్రూమ్ పులావ్ కొంచెంసేపట్లో రెడీ అయిపోతుంది. బిర్యానీ దమ్ములో పెట్టాము. ఇది అయ్యేంత లోపల పెరుగు పచ్చడి చేసుకుందాం. ఫస్ట్ పెరుగులో ఉల్లిపాయలు వేసుకోవాలి. పెరుగు పచ్చడితే ఇది మెయిన్ పచ్చడి. పెరుగు పచ్చడి చెప్తాం మేము. రేతా, పెరుగు పచ్చడి అనొచ్చు, రేతా అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. మిర్చి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర. బిర్యానీలోకి పెరుగు పచ్చడి కంపల్సరీగా ఉండాలి. క్యారెట్ తురుముకొని బాగా, అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు కూడా సాఫ్ట్గా తినాలి కదా, అందుకని క్యారెట్ ఇలా తురిమేస్తే సాఫ్ట్గా ఉంటుంది, సూపర్గా. క్యారెట్ తెలుగులో ఏమంటారమ్మా? క్యారెట్. నేను క్యారెట్ అంటాం మేము. మరి
పెరుగు పచ్చడి రెడీ. ఇది కలర్ఫుల్ అయిన పెరుగు పచ్చడి రెడీ. బిర్యానీ కాంబినేషన్, బిర్యానీ మష్రూమ్ పులావ్ కాంబినేషన్ పెరుగు పచ్చడి, మష్రూమ్ పులావ్ రెడీ. సూపర్ సూపర్. సర్వ్ చేద్దాము రెడీగా. బిర్యానీ మష్రూమ్ పులావ్ చూడండి, నూరూరే మష్రూమ్ పులావ్. ఓకే, నెక్స్ట్ రైతా. పెరుగు పచ్చడి ఇలా వేసుకొని, ఓకే మీరు తింటారా? సూపర్. మీరు తినండి అమ్మా, మీరు తినండి, నేను తినిపిస్తాను మీకు. వేడిగా ఉందేమో, చూద్దాం. సూపర్గా ఉంది. మీరు కూడా ఇంత అదిరిపోయేలాగా చేసుకోవాలి మరి. ఓకేనా? చూసేద్దాం, చేసేద్దాం, తినేద్దాం, అంతే. రెడీ. మేము బాగా చేసుకున్నాం. మీరు కూడా ఇంట్లో బాగా ఇలాగే చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాడీ కిచెన్ని తప్పకుండా ఫాలో చేయండి. గంట బెల్ని మాత్రం ఠమాన్ కొట్టండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.